ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మీరు నా వాయిస్ ని బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు, కానీ కొద్ది రోజులు నా కోసం వెయిట్ చేయండి. త్వరలోనే మంచి సర్ప్రైజ్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవ్వగానే హీరో రంజన్ ని చూపిస్తారు. రంజన్ వాళ్ళమ్మ తమ ఇంట్లోనే పికల్స్ బిజినెస్ చేస్తూ వచ్చిన మనీతో ఫ్యామిలీని రన్ చేస్తూ ఉంటుంది. అలానే రంజన్ ని కూడా చదివిస్తుంది. వాళ్ళ నాన్న విషయానికి వస్తే తను ఏ మాత్రం పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. రంజన్ స్టడీస్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అలానే తితిలి అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు వీళ్ళిద్దరూ కలిసి తిరగడం తితిలి వాళ్ళ నాన్న చూసేస్తాడు. దాంతో రంజన్ ని అరెస్ట్ చేయించి 2 days జైల్లోనే ఉండేలా చేస్తాడు. మరోవైపు తితిలికి మ్యారేజ్ చేయాలని మ్యాట్రిమోనీ సైట్ లో గవర్నమెంట్ జాబ్ కోసం అబ్బాయిని కూడా వెతుకుతుంటాడు. ఆ విషయం తెలిసిన రంజన్ ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తాడు. కానీ జాబ్ రాదు. దాంతో తితిలి ఇలా అయితే మనం పెళ్లి చేసుకోవటం కష్టం అని చెప్పి పారిపోయి పెళ్లి చేసుకుందాము అని డిసైడ్ అవుతుంది. రంజన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ కలిసి పారిపోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా సడన్ గా తితిలికి తను చేస్తున్నది తప్పు అని రియలైజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోదామని రంజన్ కి చెప్తుంది. దానికి రంజన్ ఇంత దూరం వచ్చాక ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అని ఆమెకి సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైం కి ఒక పోలీస్ కానిస్టేబుల్ అటువైపుగా వస్తూ వాళ్ళిద్దరిని చూసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి స్టేషన్ కి రమ్మని చెప్తాడు. రంజన్ పేరెంట్స్ తితిలిని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక అమ్మాయి తండ్రిగా తితిలి వాళ్ళ ఫాదర్ మాత్రం రంజన్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే పెళ్లి చేస్తాను అని కరాఖండిగా చెప్పేస్తాడు. అలానే 2 months లో గనక రంజన్ కి గవర్నమెంట్ జాబ్ రాకపోతే తితిలికి వేరే అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తానని డిసైడ్ చేస్తాడు. దాంతో రంజన్ కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో రంజన్ చెల్లెలు సాక్షి సుశీల్ అనే అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. అన్నయ్య బాధని చూడలేక సుశీల్ ని హెల్ప్ అడుగుతుంది. దానికి సుశీల్ మామూలుగా అయితే 2 months లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవటం ఇంపాసిబుల్, కానీ నాకు ఒక పర్సన్ తెలుసు, అతను ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు అని భగవాన్ దాస్ అని ఒక పర్సన్ దగ్గరికి రంజన్ ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు భగవాన్ దాస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. ఆ జాబ్ కావాలంటే 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. ప్రెసెంట్ అయితే 2 lakhs అడ్వాన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. రంజన్ ఒకేసారి ఇంత అమౌంట్ ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే తితిలినే ఆ డబ్బులు అరేంజ్ చేసి తనకి హెల్ప్ చేస్తుంది. అలా రంజన్ తితిలి ఇచ్చిన 2 lakhs ని తీసుకుని వెళ్లి భగవాన్ దాస్ కి ఇచ్చేస్తాడు. ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందిలే అని రిలాక్స్డ్ గా ఉంటాడు. అలా 2 months టైం కూడా అయిపోతూ ఉంటుంది. కానీ భగవాన్ దాస్ నుంచి ఎలాంటి కాల్ రాదు. ఇంకా ఒక రోజు రంజన్ ఫ్రెండ్స్ వచ్చి భగవాన్ దాస్ డబ్బులు తీసుకొని పారిపోయాడు అని చెప్తారు. అది విని రంజన్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. జాబ్ రాలేదు అండ్ డబ్బులు కూడా పోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. అదే విషయం తితిలికి చెప్తాడు. దానికి ఆమె మాట్లాడుతూ, అయితే ఇంకా మన పెళ్లి జరగటం ఇంపాసిబుల్, కాబట్టి నా పెళ్లి కార్డ్ పంపిస్తాను, పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్తుంది. తర్వాత రంజన్ బాధగా ఒక షాప్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఆ షాప్ అతను మాట్లాడుతూ, నా కొడుకుకి పెళ్ళయి చాలా ఇయర్స్ అవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదు, అందువల్ల పిల్లలు పుడితే గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను. అనుకున్నట్లే ఇప్పుడు నా కోడలు ప్రెగ్నెంట్ అయింది, ఇంకా నా మొక్కు తీర్చుకోవాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్నాక రంజన్ కూడా అలానే చేయాలని శివాలయానికి వెళ్తాడు. కానీ ఎలా కోరుకోవాలో అర్థం కాక పక్కనే ఉన్న ఒక స్వామీజీని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ మాట్లాడుతూ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేసి తన కోరిక నెరవేరితే గనుక ఒక గొప్ప పని చేస్తానని కోరుకోమని చెప్తాడు. దాంతో రంజన్ స్వామీజీ చెప్పిన విధంగానే చేస్తాడు. తర్వాత కొద్ది రోజులకి అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు, భగవాన్ దాసే. అతను రంజన్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తాడు. దాంతో రంజన్ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. ఇంకేముంది, తర్వాత రంజన్ తన పేరెంట్స్ తో కలిసి పెళ్లి ముహూర్తం పెట్టించడానికి తితిలి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పూజారి గారు చాలా సేపు ఏవేవో లెక్కలు వేసి అదే నెల అంటే May 30th కి ముహూర్తం బాగుంది, కానీ ఈ పెళ్లి అనుకున్నంత ఈజీగా జరగదు. ఒకవేళ ఇది గనక క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వరకు ముహూర్తాలు లేవు అని డౌట్ గా చెప్తాడు. కానీ రంజన్ అండ్ తితిలీలు అదేమీ పట్టించుకోకుండా May 29th కి హల్దీ అండ్ 30th కి పెళ్లి అని ఫిక్స్ చేసేస్తారు. ఇంకా May 29 హల్దీ ఫంక్షన్ రోజు రానే వస్తుంది. రంజన్ అండ్ తితిలీలు వాళ్ళ ఇళ్లలో హల్దీని చాలా గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. అదే రోజు ఇద్దరు కలిసి రేపే మన పెళ్లి అని చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ రంజన్ చాలా ఎక్సైట్మెంట్ తో నిద్రలేస్తాడు. కానీ తర్వాత అతనికి తెలిసేదేంటంటే మళ్ళీ May
29th వస్తుంది. అది విని షాక్ అవుతాడు. అదేంటి 29th నిన్ననే అయిపోయింది కదా అని కన్ఫ్యూజ్ అవుతాడు. అదే విషయం ఎవరికి చెప్పినా కూడా అందరూ అతన్ని పిచ్చివాళ్ల చూస్తారు. అలానే తన మాటలు కూడా ఎవ్వరు పట్టించుకోరు. దాంతో చేసేదేమీ లేక సైలెంట్ గా మళ్ళీ హల్దీ ఫంక్షన్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మే 29th వస్తుంది. రంజన్ తన ఫ్యామిలీ మెంబర్స్ ని నమ్మించడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. ఇంకా అతని పేరెంట్స్ అయితే రంజన్ కి ఏదో అయ్యిందని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. దాంతో అతనికి కోపం వచ్చి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైం కి ఇంతకు ముందు ఒక షాప్ అతను కోడలు ప్రెగ్నెంట్ అవ్వాలని మొక్కుబడి పెట్టుకున్నాను అని చెప్తాడు కదా, అతను కనిపిస్తాడు. అతను చెప్పిన ప్రకారమే గుండు కొట్టించుకొని మొక్కు తీర్చుకుంటాడు. అప్పుడే రంజన్ కి కూడా అతని మొక్కు గుర్తుకొస్తుంది. అంటే జాబ్ వస్తే ఒక గొప్ప పని చేస్తానని మొక్కుకొని ఉంటాడు కదా, అందువల్ల ఒక ఆవుకి ఫుడ్ పెట్టి ఇంకా తన మొక్కు తీర్చుకున్నాను అని అనుకొని రిలాక్స్ అవుతాడు. కానీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ మే 29th వస్తుంది. అప్పుడు బ్రాహ్మణులకి భోజనాలు పెడతాడు. అయినా కూడా మళ్ళీ మే 29 వస్తుంది. అలా రంజన్ మొక్కు తీర్చుకునే క్రమంలో బిచ్చగాళ్ళకి దానం చేయటం, జంతువులకి ఫుడ్ పెట్టడం లాంటి ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు. కానీ మే 30 మాత్రం రాదు. దాంతో అతను మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటాడు. ఆ స్వామీజీ మాట్లాడుతూ, నీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటారు, అందువల్ల నీకిలా జరుగుతూ ఉండొచ్చు. అది ఎవరో కనుక్కొని వాళ్ళకి నీ వల్ల జరిగిన బాధని తీర్చు, అప్పుడు నీ మొక్కు తీరుతుంది అని చెప్తాడు. దాంతో రంజన్ అప్పటి నుంచి కనిపించిన ప్రతి ఒక్కరికి బూల్ చుక్ మాఫ్, అంటే తెలుసో తెలియకో నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని చెప్తూ ఉంటాడు. ఈ సీన్ మాత్రం చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత తితిలికి ఇష్టం లేదని తెలిసి రంజన్ గుండు కూడా కొట్టించుకుంటాడు. అయినా కూడా పాపం రంజన్ కి తన పెళ్లి డేట్ అయిన మే 30 రానే రాదు. దాంతో జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలని డిసైడ్ అయ్యి 2 క్వార్టర్లు వేసి ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ లోకి దూకుదామని రెడీ అవుతాడు. కానీ షాకింగ్ గా తనకంటే ముందే ఇక్బల్ అనే పర్సన్ వాటర్ లో దూకేస్తాడు. అది చూసిన రంజన్ అతన్ని కాపాడి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు అని ఇక్బల్ ని అడుగుతాడు. దానికి ఇక్బల్ మాట్లాడుతూ, మాది ఒక చిన్న పల్లెటూరు, గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఊరిని డెవలప్ చేయాలని 7 years గా అందరినీ వదిలేసి సిటీలోనే ఉంటూ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఎంత ట్రై చేసినా కూడా జాబ్ రాకపోవడంతో మా పేరెంట్స్ కి నా మొహం చూపించలేక సూసైడ్ చేసుకొని చనిపోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. దాంతో రంజన్ ఇక్బల్ ని తీసుకుని భగవాన్ దాస్ దగ్గరికి వెళ్తాడు. కానీ లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకోవడం ఇక్బల్ కి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు భగవాన్ దాస్ మాట్లాడుతూ, అతనికి జాబ్ రావాలంటే నువ్వు ఈ జాబ్ వదులుకోవాలి, ఎందుకంటే అతను అప్లై చేసిన జాబ్ కి మన ఊరు నుంచే 15 మంది సెలెక్ట్ అయ్యారు. వారిలో ఇక్బల్ కూడా ఉన్నాడు. ఇక్బల్ పేరు తీసేసి నీకు ఆ జాబ్ వచ్చేలా చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రంజన్ ఏం చేయాలో అర్థం కాక తిత్లీ అండ్ తన ఫ్రెండ్స్ ని కలిసి తన జాబ్ ఇక్బల్ కి ఇచ్చేయాలని అనుకుంటాడు. అదే విషయం తన ఫ్రెండ్స్ కి కూడా చెప్తాడు. దానికి అతని ఫ్రెండ్స్ నువ్వు జాబ్ వదులుకుంటే తిత్లీని మ్యారేజ్ చేసుకోలేవు అని నచ్చ చెప్తారు. దాంతో డైలీ 29 డేట్ రిపిటేషన్ నే ఫాలో అవుతూ రంజన్ ఇక్బల్ ని వాటర్ లో పడిపోతే సేవ్ చేసే సీన్ కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. అతనికి డబ్బులిచ్చి సేవ్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఇక్బల్ డబ్బులతో సరిపెట్టుకోవడానికి నేనేమి బిచ్చగాడిని కాదు అని అంటాడు. ఇలా రంజన్ ఇక్బల్ ని సేవ్ చేయటం అండ్ ఇక్బల్ కి జాబ్ రాకుండా వేరే విధాలుగా హెల్ప్ చేయాలని ట్రై చేయటం, ఇక్బల్ వాటిని రిజెక్ట్ చేయటం డైలీ జరుగుతూ ఉండడంతో రంజన్ కి విసిగేసి అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఇది కాకపోతే వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదా అని అడుగుతాడు. దానికి ఇక్బల్ మాట్లాడుతూ, మా ఊరికి నీటి సమస్య చాలా ఉంది, దానివల్ల ఊరిలోని జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ తెచ్చుకొని మా ఊరికి నీటి సమస్య లేకుండా చేస్తానని వాళ్ళకి మాటిచ్చాను, అందువల్ల నేను ఆ కేటగిరీలోనే జాబ్ కి ట్రై చేస్తున్నాను అని చెప్తాడు. అతని బాధ చూసి రంజన్ తన జాబ్ ని ఇక్బల్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యి అదే విషయం తిత్లీకి చెప్తాడు. దానికి తిత్లీ మాట్లాడుతూ, మన పెళ్లి జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి ఏడుస్తుంది. నెక్స్ట్ డే రంజన్ మళ్ళీ ఇక్బల్ ని సూసైడ్ నుంచి కాపాడటానికి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆలస్యం అయిపోతుంది, ఎందుకంటే ఇక్బల్ అప్పటికే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అది చూసి రంజన్ ఏం చేయాలో అర్థం కాక శివాలయానికి వెళ్లి ఈ సమస్య నుంచి బయటపడేయటానికి దారి చూపించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. అప్పుడు స్వామీజీ అక్కడికి వచ్చి, ఈ సమస్య నీది, ప్రతిఫలం ఆశించకుండా చిత్తశుద్ధితో మంచి పని చెయ్యి, ఆ దేవుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాడు అని సలహా ఇస్తాడు. దాంతో రంజన్ నెక్స్ట్ డే మళ్ళీ ఇక్బల్ సూసైడ్ చేసుకునే ప్లేస్ కి వెళ్లి తనని కలిసి అతను ఎదురు చూస్తున్న జాబ్ వచ్చినట్లు చెప్తాడు. దాంతో ఇక్బల్ చాలా సంతోషిస్తాడు. అలా రంజన్ ఇక్బల్ ప్రాణాలు కాపాడతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే రంజన్ నిద్రలేచి చూస్తే అతను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మే 30 రానే వస్తుంది. రంజన్ తన జాబ్ వదులుకున్న విషయం అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ తన ఫ్రెండ్స్ అతన్ని చెప్పొద్దు
అని చెప్పి ఆపేస్తారు. అలా రంజన్ పెళ్లి కొడుకుగా పెళ్లి మండపానికి వెళ్తాడు. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న టైంలో రంజన్ తన జాబ్ పోయిందని చెప్పి అందరికి షాక్ ఇస్తాడు. దాంతో రంజన్ వాళ్ళ నాన్న నీ వల్ల మా పరువు మొత్తం పోయింది అని చెప్పి అతన్ని కొడతాడు. తితలి కూడా మన పెళ్లి జరగాలని నేను చాలా చేశాను, ఎంతో కష్టంగా జాబ్ వస్తే ఇప్పుడు నువ్వేమో ఆ జాబ్ ని ఇక్బల్ కి ఇచ్చేస్తావా? అసలు ఎవరి ఇక్బల్? నువ్వు ముందు వెంటనే వెళ్లి నీ జాబ్ తిరిగి తెచ్చుకో. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా అని అంటుంది. దానికి రంజన్ నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేశాను, నా జాబ్ ఇక రాదు అని చెప్పేస్తాడు. దానికి తితలి వాళ్ళ నాన్న కూడా రంజన్ ని తిట్టి పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడే భగవాన్ దాస్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతను మాట్లాడుతూ అసలు ఈ రంజన్ ఎంత పిచ్చోడో కదా, జాబ్ రావటం లేదని రోజుకి కొన్ని వందల మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, అలాంటిది బంగారం లాంటి జాబ్ వస్తే దాన్ని ఇక్బల్ కి ఇచ్చేశాడు. ఇక్కడ ఎవరు పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, అందరూ స్వార్థపరులే. దేశం కోసం పోరాడటానికి సైన్యం కావాలి అని అనుకుంటాము, కానీ మన ఇంటి బిడ్డని మాత్రం పంపించం కదా. ఎక్కడో పల్లెటూరులో నీటికి ఇబ్బంది ఉంటే మనమెందుకు నీళ్ళని వేస్ట్ చేయడం ఆపేయాలి అని ఆలోచించే తీరున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాము. కానీ రంజన్ లాంటి మనుషులు ఉండడం చాలా అరుదు. నేను ఎంతో మందికి దొంగదారిలో జాబ్ ఇప్పించాను, కానీ ఈ రోజు రంజన్ చేసిన పని చూశాక నాకు అసలైన సంతోషం కలిగింది అని చెప్పి రంజన్ కి థ్యాంక్స్ చెప్తాడు. అండ్ అలానే మనం మంచి పని చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేద్దాం అని చెప్తాడు. తరువాత తితలితో మాట్లాడుతూ నీ భర్తగా ఎవరైనా వస్తారు, కానీ రంజన్ లాంటి భర్త దొరకటం మాత్రం కష్టం, కాబట్టి ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో అని, తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా రంజన్ అండ్ తితలి వాళ్ళ ఫాదర్స్ కూడా తమ తప్పు తెలుసుకొని వాళ్ళిద్దరి పెళ్లికి తమ అంగీకారాన్ని తెలుపుతారు. అలా మొత్తానికైతే రంజన్ అండ్ తితలిల పెళ్లి అనుకున్న డేట్ కే అంటే మే 30కి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇలా ఈ మూవీ చివరికి హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.